చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. నందమూరి బాలకృష్ణ ఈ డైలాగ్ ఏ ముహూర్తాన చెప్పాడు కానీ తనకు తన కుటుంబానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ఇది హిందూపురంలో. నందమూరి బాలకృష్ణ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాలు జాపుకున్న ముసలావిడి వరకు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఈ పేరుకు పరిచయం అక్కర్లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లెగసీ అటువంటిది. కంచుకోట అనే పదానికి నిర్వచనం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి అది ఒక హిందూపురం అనేది చెప్పకనే చెప్పాలి. ఎందుకంటే 83 వరకు ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు నుంచి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగితే 5 సార్లు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుపొందింది హిందూపురంలో. 2 సార్లు